ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇలాంటి ప్రాపర్టీలను చేయాలనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఎందుకు అంటే మనకి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి హిల్ టాప్ రెసిడెన్షియల్, అలాగే మనకి రెంట్ కూడా వసూలయ్యే ప్రాపర్టీ. ఎవరైనా కానీ నార్మల్గా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అంటే సెకండ్ ఫ్లోర్ ఇస్తారు. వీళ్ళు మాత్రం మనకి సెల్లార్ కూడా ఇచ్చారు. ఇండిపెండెంట్ హౌసెస్కి సెల్లార్ ఎక్కడైనా ఇస్తారండి, కానీ వీళ్ళు మాత్రం 7 కార్ పార్కింగ్ ఫెసిలిటీకి ఇచ్చారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. అయితే వీళ్ళ దగ్గర నార్త్ ఈస్ట్ కార్నర్లో 170 స్క్వేర్ యార్డ్స్తో ఈస్ట్ ఫేసింగ్తో మనకి, అలాగే 2-వే ఫేసింగ్స్తో మనకి ప్రాపర్టీ అనేది ఇచ్చారండి. సరౌండింగ్స్లో అయితే మనకి అపార్ట్మెంట్స్కి ఆనుకొని, అలాగే మనకి సరౌండింగ్స్లో ఇక్కడ ఇటు సైడ్ చూసుకుంటున్నట్లయితే అర్బన్ రైజ్కి, అలాగే వెల్విషన్ చూసుకుంటున్నట్లయితే చాలా అద్భుతంగా కార్నర్ బిట్ అనేది మనకి సేల్కి వచ్చింది. సో మనకి 40 and 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇంకొకటి మనకి ఆపోజిట్లోనే ఇంకొకటి అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. అయితే వీళ్ళ దగ్గర మనకి కింద సెల్లార్ చూద్దాం ఫస్ట్. అయితే మంచిగా మనకి పార్కింగ్ ఫెసిలిటీతో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది. ఇక్కడ చూసారు కదా, గేట్ అయితే చాలా పెద్ద గేట్ ఇచ్చారండి. సో కార్ పార్కింగ్కి మంచిగా ఈజీగా లోపలికి తీసుకొని రావడానికి. ఇక్కడ ఈ సెల్లార్లో చూసుకుంటున్నట్లయితే మనం ఈజీగా 7 కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, అలాగే 2 వీలర్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. కింద నుంచి మనకి లిఫ్ట్ ఏరియా కూడా ఉంది, వాచ్మ్యాన్ రూమ్ కూడా ఇచ్చారండి. సో చూస్తున్నారు కదా, ఎంత స్పేషియస్గా ఉంది చూడండి. మనకి పార్కింగ్ ఏరియా అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ నుంచి కావాలంటే మనం పైకి కూడా వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి మనం స్టేర్ కేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడైతే మనకి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కమర్షియల్ ఆఫీస్ పర్పస్ మనకి రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. అలాగే బయట మనకి గార్డెనింగ్కి మంచిగా స్పేస్ ఇచ్చారు, అలాగే మనకి స్లైడింగ్ టైప్ గేట్ కూడా ఇచ్చారండి. సో ఇక్కడ మనకి ఇంటి బ్యాక్ అంటే వెనక ఇక్కడ సెట్ బ్యాక్ లాగా స్పేస్ కూడా ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుంటున్నట్లయితే చుట్టూ మొత్తం మనకి సెట్ బ్యాక్ మంచిగా ఇచ్చారండి. అలాగే చాలా మంచిగా పిల్లర్ కూడా ఇచ్చారు. అక్కడ కనిపిస్తుంది అయితే మనకి అర్బన్ రైజ్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ అండి. సో చూస్తున్నారు కదా, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. సో చాలా నియర్ బైలో ఉంది. సో చాలా అద్భుతమైన ప్రాపర్టీ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కమర్షియల్ స్పేస్ అన్నాను కదా, అదైతే ఇదే అండి. లైక్ ఏ పర్పస్ అయినా, ఆఫీస్ పర్పస్ అయినా కానీ, ఇన్స్టిట్యూట్ పర్పస్ కానీ, ఏ దానికైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ బోర్డు కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడండి, చాలా స్పేషియస్గా ఉంది. సో మనకి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు అటు సైడ్ నుంచి కూడా. సో ఇక్కడ మనకి ఆఫీస్ రూమ్ కూడా ఇచ్చారండి. సో రిసెప్షనిస్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లేస్. 170 స్క్వేర్ యార్డ్స్ ఓవరాల్ గా కన్స్ట్రక్షన్ చూసుకుంటున్నట్లయితే 5400 ప్లస్ SFT. HMDA హిల్ టాప్ రెసిడెన్షియల్ అండి. సెల్లార్ లో మనకి కార్ పార్కింగ్, ఇటు సైడ్ నుంచి కూడా మనకి పైకి వెళ్ళడానికి ఇక్కడ ఉంది. అండ్ సరౌండింగ్స్ లో ఇక్కడ నుంచి చూస్తుంటున్నట్లయితే పైన టాప్ లో ఉందండి ప్రాపర్టీ. అలాగే మనకి చుట్టుపక్కల సరౌండింగ్స్ లో అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. చాలా అద్భుతమైన ప్రాపర్టీ అని చెప్పవచ్చు. సో మనకి ఇది 30 ఫీట్ రోడ్ వస్తుంది, G+3 అండి. సో మనకి డైమెన్షన్ చూసుకుంటున్నట్లయితే 34/45, 100% వాస్తు. ఇదైతే మనకి ఆఫీస్ పరంగా చూసుకున్నారా, సపరేట్ గా క్యాబిన్ కూడా ఇచ్చారండి. చాలా అద్భుతమైన ప్రాపర్టీ, చూసారు కదా, చాలా అద్భుతంగా ఉంది. సో దీంట్లో మనకి అటాచ్డ్ ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది చూడండి, కామన్ వాష్రూమ్. సో ఒకసారి పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాం. సో ప్రెసెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి. సో లిఫ్ట్ పక్కనే మనకి ఎంట్రెన్స్ వస్తుంది. ప్రెసెంట్ ఇది వీళ్ళు మనకి రెంట్కి ఇచ్చారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే డూప్లెక్స్, అది వెళ్ళి చూసుకుందాం పదండి. సో ఫైనల్ గా అయితే మనం సెకండ్ ఫ్లోర్ కి వచ్చాము. ఇదైతే కారిడార్ స్పేస్ అండి, చాలా స్పేసియస్ గా ఉంది. అలాగే ఇక్కడ లిఫ్ట్, అండ్ లిఫ్ట్ పక్కనే మనకి ఎంట్రన్స్. ఒక్కసారి లొకేషన్ ఇక్కడ నుంచి పైనుంచి చూసుకుంటున్నట్లయితే అద్భుతంగా వ్యూ కనిపిస్తుంది. చాలా అద్భుతమైన లొకేషన్. సో సరౌండింగ్స్ లో మొత్తం మనకి అపార్ట్మెంట్స్ తో ఇదే అయి ఉన్నాయండి, సరౌండెడ్ బై. అలాగే కారిడార్ స్పేస్ చూసుకొని చాలా స్పేషియస్ గా ఉంది. ఇంటి వెనకాల సెట్ బ్యాక్ కూడా మంచిగా ఇచ్చారండి, చాలా స్పేషియస్ గా ఇచ్చారు. సో అది నేను తర్వాత కవర్ చేశాను. అక్కడ చూస్తున్నట్లయితే అర్బన్ రైజ్ అపార్ట్మెంట్స్ అండి అది మనకి. సో ఇప్పుడు డీలే చేసుకోకుండా ఇదైతే మనకి సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చి డూప్లెక్స్ ప్రాపర్టీ. సో చాలా మంచి ప్రాపర్టీ అండి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. యాక్చువల్ గా ఓనరే ఉండాలనుకున్నారండి. వాళ్ళు US కి షిఫ్ట్ అవుతున్న కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ హాల్ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది. సో దీంట్లో మనకి కిచెన్ ఏరియా, అలాగే మనకి కింద ఒక బెడ్రూమ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇక్కడ మనకి బెడ్రూమ్ అయితే ఇది మనకి 30 ఫీట్ రోడ్ వస్తుందండి, 170 స్క్వేర్ యార్డ్స్, నార్త్ ఈస్ట్ కార్నర్, 34/45 డైమెన్షన్స్, 100% వాస్తు. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. మనకి 24/7 వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే చూసుకుంటున్నట్లయితే మనకి HMDA అప్రూవల్ 90% బ్యాంక్ లోన్ వస్తుందండి.
7 కార్ పార్కింగ్ స్పేస్, లిఫ్ట్ ఫెసిలిటీ, లేక్ వ్యూ, సీసీ కెమెరా, హిల్ టాప్ అడ్వాంటేజెస్ కూడా వస్తున్నాయి. 0.8 కిలోమీటర్స్ టు మనకి వోల్వో షోరూమ్. సో లిఫ్ట్ ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఏరియా, అలాగే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి కిచెన్ ఏరియా ఎల్ షేప్ లో ఉంది, చాలా స్పేషియస్ గా ఉందండి. సో సెట్ బ్యాక్ పర్పస్ ఇక్కడ ఒక డోర్, ఇంకొక డోర్, ఇట్లా మనకి చూసుకుంటూ వెళ్తే 3 డోర్స్ అనేటివి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి అర్బన్ రైజ్ అపార్ట్మెంట్స్ కూడా మనకి క్లియర్ వ్యూ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి సెట్ బ్యాక్ దగ్గర వెనకాల వాష్ ఏరియా అనేది ఇచ్చారు చూడండి. సో ఇక్కడ ఇంకొక డోర్ కూడా ఉంది కదా, ఇది మనకి డైరెక్ట్ అంటే కిచెన్ నుంచి పక్కకు వచ్చినా కూడా మనకి వాష్ ఏరియాకి ఈజీగా యాక్సెస్ ఉంది. సో చూసారు కదా, చాలా అద్భుతమైన ప్రాపర్టీ అండి. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఒకసారి పైకి వెళ్ళి చూసుకుందాం పదండి. ఫైనల్ గా అయితే మనం పైకి వచ్చేసామండి, 3rd ఫ్లోర్ లో ఉన్నాము. దీంట్లో అయితే మనకి 2 BHK ప్రాపర్టీ అంటే 2 బెడ్రూమ్స్ అనేటివి ఇచ్చారు ఇక్కడ ఓన్లీ. సో ఇక్కడైతే చూసుకుంటే ఇక్కడ మనకి స్పేస్ కూడా ఇచ్చారు. సో లైక్ డ్రాయింగ్ రూమ్ కూడా అంటుంటారు కదంటే, ఎవరైనా గెస్ట్ వస్తే కూర్చోడానికి కూడా బాగుంటుంది. అలాగే ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనకి బెడ్రూమ్స్ అనేవి ఇచ్చారండి. సో ఇప్పుడు చూపిస్తున్నది ఇది ఒక బెడ్రూమ్. సో దీంట్లో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ మంచిగా విండోస్ సజ్జా కూడా ఇచ్చారు. 4 to 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 4A అండి, మల్లంపేట అంటారు కదా, అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది దీంట్లో. అలాగే మనకి నవ్య సింఫోనీ గేటెడ్ కమ్యూనిటీకి నియర్ బై వస్తుంది, వెరీ నియర్ టు అర్బన్ రైజ్, అలాగే మనకి వెరీ నియర్ టు జనప్రియ కమ్యూనిటీ. సో ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది, దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, అలాగే మనకి బాల్కనీ ఏరియా కూడా ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనకి చూసుకుంటున్నట్లయితే ఓవరాల్ గా వ్యూ అనేది కనిపిస్తుంది. సో చూసారు కదా, అసలు ఎంత మంచి ప్రాపర్టీ, అయితే చాలా అద్భుతమైన ప్రాపర్టీ అండి. మనకి 2 ఫేసింగ్స్ తో ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది. కార్నర్ బిట్ స్టెప్స్ పక్కనే ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా లాగా ఇచ్చారు. ఈవినింగ్ టైంలో మనం స్నాక్స్ తినుకుంటే ఏమైనా స్మాల్ పార్టీస్ కూడా చేసుకోనికి చాలా అద్భుతమైన ప్లేస్ అండి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఎంత మంచిగా ఓపెన్ ప్లేస్ ఇచ్చారు, అలాగే పైన అయితే వాటర్ ట్యాంక్ ఇచ్చారు. సో ఈ ఓపెన్ ప్లేస్ లో కూడా మనకి వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి వాష్ ఏరియాకి ట్యాప్ కూడా వదిలారండి, వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ నుంచి సరౌండింగ్ లో మొత్తం చూసుకుంటే చాలా అద్భుతమైన లొకేషన్, చాలా హిల్ టాప్ మీద ఉందండి. సో చాలా ప్రైమ్ లొకేషన్ లో మనకి రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. అయితే మనకి కింద చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ మనకి రెంట్ ఇవ్వచ్చు, అలాగే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా రెంట్ ఇవ్వచ్చు అండి. సో మంచిగా రెంట్ వసూలు అయ్యే ప్రాపర్టీ. కేవలం 2,90,00,000 అంటున్నారండి. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ కూడా అంటున్నారు. ఫర్ మోర్ డీటెయిల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, మియాపూర్ లొకేషన్ అయితే చాలా ప్రైమ్ లొకేషన్. ఇటువంటి ప్రైమ్ లొకేషన్ లో ఇంత మంచిగా కన్స్ట్రక్షన్ చేసి G+3 170 స్క్వేర్ యార్డ్స్ చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు. సో నెగోషియబుల్ పర్పస్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి.